JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇప్పుడు నేను అబ్బాయిలందరూ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాను, మ్యారేజ్ లైఫ్ ఆ బాబోయ్ అంటున్నారు. సో యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మ్యారేజ్ లైఫ్? రెండు రకాలు ఉంటుందండి. మినిమం బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా అంటే చేసుకుంటే తప్పేం లేదు. ఏంటి ఆ బేసిక్ నీడ్స్ మీరు అనుకున్నట్టు? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుని ఓ దగ్గర ఉంటే రెంట్కుంటే రెంట్ కట్టి ఇంటికి కావాల్సిన మినిమం ఫుడ్కి సంబంధించి చూసుకోగలను నమ్మకం ఉంటే తప్పేం లేదు. ఎప్పుడు నేనేమంటా అంటే ఎప్పుడైనా మీరు 30లో ఉన్నా 25లో ఉన్నా 35లో ఉన్నా కూడా ఆ నీడ్స్ అంతే ఉంటాయి. మీరు 35 చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 25లో మీరు 50,000 సంపాదించుంటే 30కి మీరు ₹1,00,000 సంపాదించుంటే ₹1,00,000 అయిపోతాయి. 25లో ఆ 50,000కి అయిపోతాయి. మీరు ఎర్నింగ్ చేయగలుగుతున్నారు మినిమం అంటే చేసుకుంటే తప్పేం లేదు. డీలే అవుతున్న కొద్దీ అయితే కొన్ని ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కొద్దిమంది నేను చూస్తున్నాం కదా, వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏజ్ లేట్ అవుతున్న కొద్దీ లేట్ కాకుండా ముందు అంటే నేను చెప్పినా కదా, ఈ ఎకనామికల్ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు హ్యాపీగా. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే జాబ్స్ లేక ప్రాపర్గా సెట్ కాక వాళ్ళ నీడ్స్ కూడా వాళ్ళు చూసుకోలేక ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప నేను చేసుకోగలుగుతా, ఒక మనిషిని మెయింటైన్ చేయగలుగుతా, ఖర్చులు నేను పెట్టుకోగలుగుతా అన్నప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరు చెప్పాలి. నాకు అంటే నేనేం నమ్ముతా అంటే సోషల్ మీడియాలో బ్రాండ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోవర్సు ఈ నెంబర్స్ కంటే ఎక్కువ నీకు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పే అది ఎంతమంది వినగలుగుతున్నారు, ఎంతమంది నువ్వు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుంది వాళ్ళకి. నేను ప్రతి ఏ బ్రాండ్కి ప్రమోషన్ చేసినా ఎవరితో వర్క్ చేసినా కూడా నేను రీచెక్ చేసుకుంటా వాళ్ళతో. ఇది వెరీ ఇంపార్టెంట్. సో అసలు ప్లేస్ అయిందా, మీకు వర్తేనా, వర్త్ అయితేనే నేను మళ్ళీ ఒకసారి చేయగలుగుతా. అండ్ రెండోది నాకు రిలేటెడ్ థింగ్స్ నేను ఎక్కువ పెట్టుకుంటా. నాకు ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటే నేను చేయలేను. నాకు సూటబుల్ అవుతుంది, నా ఆడియన్స్కి ఎవరికి ఇది ప్లస్ అవుతుంది, అలాంటి వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాము. అది హ్యాపీ. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్స్ అందరూ హ్యాపీ అండ్ వాళ్ళు మళ్ళీ చేయించుకుందామని ఉంటారు. సో అది ఆ బ్రాండ్ బిల్డింగ్ అయితే మళ్ళీ ఇంకొకటి జనాలకు కూడా వీడు ఏది విధంగా ప్రమోట్ చేయడు, ఏది చేసినా ఒక మంచిదే చేస్తాడు, పేరు అనేది మనం నిలబెట్టు. సో అది నేను మంత్ మొత్తంలో నాకు తెలిసి 1-2 చేస్తాను. నేను 1-2 కంటే మరీ ఎక్కువ అయితే 2 లేదా 3 నాకు రిపీటెడ్గా ఉంటాయి. మళ్ళీ 1 year కాంట్రాక్ట్ లెక్క పెట్టుకుంటాను నేను. ఓకే. సో నేను ఈ మంత్ చేసేసి ఇచ్చిపెట్టే అనే టైం కాకుండా ఒక బ్రాండ్ని ఒక 1 year ఆ బ్రాండ్ ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారా? అంటే జనాలకు అది యూస్ఫుల్ బోగస్ మాక్సిమం చెక్ చేస్తాను నేను. అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ బ్రాండ్ అందరికీ పాజిటివ్ వెళ్ళట్లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కూడా అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ బ్రాండ్ ద్వారా 100 మందిలో కనీసం ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎంతమందికి యూజ్ కాదు, కొంచెం చెక్ చేసుకుంటా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయింది అని చెప్పి తెలిస్తే మాత్రం కరెక్ట్ చేసుకుంటా, క్లోజ్ చేస్తా ఆ బ్రాండ్ని. సో చాలా ప్రాపర్గా సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటా. నేను అదే చెప్తున్నాను కదా, నేను లాంగ్గా వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఏదో 1 year నేను చేసేసుకొని ఫటాఫట సంపాదించుకొని వెళ్ళిపోదామని, లేకపోతే సపరేట్ కొన్ని వేరే ఏదైనా పెట్టుకుందామని కాకుండా కొంచెం లాంగ్ జర్నీ చూస్తున్నాను నేను. ఈ జర్నీలో వీళ్ళందరూ ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మన మాట నమ్మాలి. కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు, ఫాలోవర్స్ కూడా ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఇష్టం. అరే ఓకే వీడు మంచిగానే పోతున్నారు. అయితే సోషల్ మీడియాలో స్క్రాప్ ఎక్కువైపోయింది. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు, వైరల్ అయిపోతున్నారు, లేకపోతే దుర్భాషలు ఆడుతున్నారు. అండ్ ఏ బ్రాండ్స్ పడితే ఆ బ్రాండ్స్ ప్రమోట్ చేసేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది పాపం నష్టపోయారు, ఏ బ్రాండ్ అయినా. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు, ప్రాపర్ తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా 1 million ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో అది ఆడియన్గా మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎంతవరకు నాలెడ్జబుల్ దాని థింక్ పైన వీళ్ళు చేసే తప్పారైట. రెండోది మనం దేనికి ఫ్యాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్ ఉన్నాడు అనుకోండి, వాడి డాన్స్కి ఫ్యానా, వాడి క్యారెక్టర్కి ఫ్యానా, వాడు చెప్పే విధానానికి ఫ్యానా, వానికి ఫ్యానా, ఓ 4-5 వింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో డాన్స్ ఫ్యాన్ అయితే డాన్స్ ఎంజాయ్ చేసి సపరేట్ ఉంటుంది అంతే.
సో నేను మన క్యారెక్టర్కి ఫ్యాన్ అంటే క్యారెక్టర్ వన్ క్యారెక్టర్ విధానం గెలుపు. సో ఆ సెగ్మెంట్స్ కొంచెం ప్రాపర్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డాన్స్ చేస్తుందని చెప్పేసి ఆమె ఓవరాల్ థింగ్కి ఫ్యాన్ అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆమె మెంటాలిటీ వేరే ఉండొచ్చు. ఆమె ఐ లవ్ హర్ టాలెంట్ ఆర్ ఐ లవ్ హర్ యాక్షన్ వరకే ఉండాలి, నాట్ ఐ లవ్ హర్. అంతే. నా క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది, నేను చేసే యాక్షన్ ఒక రకంగా ఉంటుంది, నేను ఉండే విధానం ఒక రకంగా ఉంటుంది. సో నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు? నా యాక్షన్ ఇష్టపడుతున్నావా, నేను ఉండే విధానాన్ని ఇష్టపడుతున్నావా, లేకపోతే నా క్యారెక్టర్ని ఇష్టపడుతున్నావా? నా క్యారెక్టర్ ఇష్టపడుతున్నావు అంటే నేను నా ఉండే విధానాన్ని నీకేమన్నా నచ్చితే అవి ఫాలోగా, లేదా నా యాక్షన్ ఇష్టపడుతున్నావు అంటే దాన్ని ఎంజాయ్ చేయు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయి. అయితే ఇప్పుడు యూజువల్గా 8 years యూట్యూబర్గా ఉన్నారు, ఇప్పుడే ఓటీటీ సిరీస్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ ఒక 2 years అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంతమంది జంబ్లింగ్ చేసేస్తూ ఉంటారు, ఫస్ట్ యూట్యూబ్లో అలా ఫేమస్ అవ్వగానే ఇన్స్టాలో, తర్వాత ఓటీటీ వెబ్ సిరీస్ చేసేసి మూవీస్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఇలా కొంచెం జంబ్లింగ్ చేసుకొని ఎక్కడో ఆ ఎసెన్స్ని పోగొట్టేసుకుంటున్నారు అనిపించింది. మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వస్తున్న కంటెంట్. అవును. సో మన ఫేస్ని ఫ్రీగా చూస్తున్నారు ఇప్పుడు. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి, ఫోన్ ఉంటే చాలు ఓపెన్ చేసి మనం చూస్తున్నారు, మనం చేసే కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఏదైనా మనం అవైలబుల్గా ఉన్నాం ఇప్పుడు ఓటీటీ అనేది ఒక 120 rupees పే చేసి ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో అంటే ఒక 5 10 మందో ఎంతోమంది ఒక 120 rupees పే చేసేంత క్యాపబిలిటీ మన కోసం వచ్చింది. ఒక 2 ఏళ్ళు ఒక 4-5 స్టోరీస్, లేకపోతే మనం ఇంకొంచెం ఓటీటీకి అలవాటై ప్రతి ఓటీటీకి మనం చేసిన ప్రతిసారి 120 rupees 100 rupees పెట్టి మన కంటెంట్ చూసే స్థాయికి మనం ఎదిగితే నెక్స్ట్ మన కోసం 100 రూపాయలు పెట్టి టికెట్ మన ఒక్కరు పెట్టుకొని వస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం క్లారిటీ మిస్ కావద్దు. యూట్యూబ్లో ఇప్పుడైతే ఒక 6 months నుంచి కంటెంట్ బంద్ చేసినాం మేము. నెక్స్ట్ ఓటీటీలో ఒక 2 ఏళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేసి, అరే వీని కంటెంట్ బాగుంటుందనా, దీనికోసం ఏ ఓటీటీ రిలీజ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూడాలి మనము అనేది క్రియేట్ చేసి, నెక్స్ట్ థియేటర్కి వస్తే వీని కంటెంట్ బాగుంటుంది, మన ఫ్యామిలీ మొత్తం పోయి థియేటర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే స్థాయికి తీసుకుపోయి గ్రాఫ్ అట్లా పెంచుకుంటూ థియేటర్కి వెళ్దామని ఉంది. దానికి 2 సంవత్సరాలు పడుతుందా 3 సంవత్సరాలు పడుతుందా తెలియదు, కానీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ మంచి కంటెంట్ అందించే హీరో లాగా అవ్వాలని గోలా. ఏమో నేను అదే చెప్తున్నా కదా, నాకు ఈ హీరో ఈ థింగ్స్ అని కాకుండా మంచి కథలు చెప్పాలన్నది ఉంది. అది హీరో అవుతుందా లేకపోతే కథ వస్తువుని అవుతానా ఏమవుతుందో తెలియదు, కానీ చూసినంతసేపు అయితే అరే మావాడు మంచిగా చేసిండు, మావాడు ఎదుగుతున్నాడు. మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్లో బాగా సంపాదించేసి ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు, ఆ ఇల్లు టూర్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికి నేను ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కోవాలని ఆలోచిస్తాను, 4,000 పెట్టి షర్ట్ ఎందుకురా బాబు అని ఆలోచిస్తాను. డెఫినెట్లీ. సో ఆ థింగ్స్ అయితే చేంజ్ కాలేదు. నాకు ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి చేంజ్ అయినాయి. అంటే మేము ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటుండే, ఒక మంచి ఇంట్లోనే ఇంటికి షిఫ్ట్. అప్పుడు బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తుండే, ఇప్పుడు కొంచెం కార్లో ట్రావెల్ చేస్తుండే. ఈ చేంజెస్ అయినాయి, కానీ యాటిట్యూడ్లు చేంజ్ కాలేదు మళ్ళీ. కారు పరంగా కూడా నేను మా సార్ చెప్తుండే, మహేశ్వర్ రెడ్డి సార్ అని డైట్లో ఉంటుండే, ఆయన ఏం చెప్తారంటే కార్ అనేది బండి అనేది మనకు మన ప్రయాణానికి ఉపయోగపడేటి, మన లగ్జరీని చూపించేటి కావు. ఆయన ఏం చేస్తారంటే 4 ఉంటే కారు, 2 ఉంటే బైక్, 1 ఉంటే బస్సు. కానీ ఇండస్ట్రీలో బాగా ఫ్లాషీగా చూపించుకొని గొప్పగా చూపించుకుంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అన్న ఫీల్ ఉంది. అండ్ అది వాస్తవం కూడా. మనం ఒక ఐఫోన్ మాట్లాడాలి, ఐఫోన్లో మాట్లాడాలి, కార్లో తిరగాలి, ఆ కార్ కీస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి, వాడు అటు చూస్తాడు, దాన్ని బట్టి మనకు అవకాశాలు కానీ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఉంటుందని చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో. అది మీకు ఎప్పుడైనా తారసపడింది? నేను ఇంతవరకు అలాంటి మీటింగ్స్కి ఎక్కువ పోలేదు నేను. నాకు ఇండస్ట్రీలో నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, 3-4 ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను నా ఒరిజినల్ థింగ్స్ నేను ఎట్లా ఉంటా, మా ఫ్యామిలీ ఏంది, వాళ్ళన్నీ తెలుసు. లేని పోకడలకైతే నేనైతే పోలేను. ఒకవేళ పోయినా కూడా నేను ఎట్లనో అట్లే పోతా. నేను ఏదైనా ఈవెంట్, ఏదైనా చిన్న బర్త్డే ఈవెంట్ ఇంకేదన్నా నేను ఎట్లనో అట్లే పోతా. ఏదైనా చూపించుకునేది మన ఒరిజినాలిటీని చూపించుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మీరైనా ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ మనం ఏది ఎంత ఒరిజినల్గా ఉంటే ఆ రిలేషన్షిప్ అంత లాంగ్ ఉంటుంది. చూపించుకునేది ఆ మూమెంట్ ఆ టైము తెలిసిపోతుంది. అది కూడా ఎవరు మనం అనుకుంటాం, కానీ వీడు చూపించుకుంటున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు అదే విధంగా చూస్తాం మనం. కొంచెం నేను ఈ ఏదైతే రియల్ వరల్డ్ ఉందో దానికి దగ్గరలో బతుకుతున్నాను నేను.
అన్నెసరీ చూపించుకున్నాడు అదంతా ఎందుకో. ఎప్పుడైతే కొంచెం ఫేమ్ వచ్చింది, అందరు గుర్తుపడుతుంటారు, ఆ ఫీల్ ఎలా ఉందో అప్పటికి? అది హ్యాపీ, అదృష్టం అది నిజంగా చెప్పాలంటే. సెల్ఫీలు అడుగుతుంటారు, ఫీల్ అవుతుంటారు, లైక్ కైండ్ అవును, ఆఫ్ చాలా మంది వచ్చారు. అవును, చాలా మంది ఓన్ చేసుకున్నారు ఫస్ట్. అరే మా ఊరోడు, మా 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 మనకు తెలిసిన పిల్లగాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా జర్నీ ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ అందరు చూస్తున్నారు. సో అది వాళ్ళకి తెలుసు, ఓకే ఈ పిల్లగాడు ఇది చేసినాడు. సో అది వాళ్ళ ఓన్ ఫీలింగ్ ఉంటుంది చూసిరా, అది నాకు అదృష్టం. మాకు నార్మల్గా ఏదో చిన్న ఊర్లో బతికేటోళ్ళము, మన చుట్టుపక్కల మన వాళ్ళు తప్ప ఏడికి పోయినా మనకంటూ ఒకరు ఎవరు ఉంటారు, ఏడికి పోయినా గుర్తుపడుతుండే. కొన్ని హోటల్స్ పోతుంటే అన్న నువ్వు తిన్నానని చెప్పి ఫ్రీగా ఫుడ్ పెడతారు. కొద్దిమంది ఏడికి పోయినా తీసుకోరు డబ్బులు. ఇదంతా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఇది ఏ జన్మ పుణ్యమో. ఎందుకంటే మన సంబంధం లేని ఫీల్డ్కి వచ్చినాము, సంబంధం లేని ఫీల్డ్లో గుర్తుపడుతున్నారు. సో ప్రౌడ్ అని కాదు కానీ అదృష్టం లెక్క ఫీల్ అవుతుంది.